హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఆచారాలు. 2026 సంవత్సరం నుండి కొన్ని రాసులకు అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 2026 కొత్త సంవత్సరం నుండి కొన్ని రాసులకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల వారు చాలా అదృష్టవంతులు అవుతారని, త్వరలోనే కోటీశ్వరులు అవుతారని రాసుల చక్రం వివరిస్తుంది. జాతకంలోని శనిదేవుని ఆశీర్వాదం ఉంటే ఎలాంటి వారైనా సరే వెంటనే కోటీశ్వరులు అవుతారు. కాబట్టి ఈ 2026 సంవత్సరం నుండి కొన్ని రాసుల వారి జాతకంలో శనిదేవుడు అద్భుతంగా బలపడుతున్నాడు. కాబట్టి ఈ 2026 సంవత్సరం నుండి కొన్ని అదృష్ట రాసుల వారు పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అత్యంత ధనయోగాలు ఏర్పడబోతున్నాయి. ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు. దీనివల్ల ఈ 2026 నుండి కొన్ని రాసుల వారు జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఎంతటి భాగ్యవంతులు ఎవరు, ఏ రాసుల వారి అదృష్టం పట్టబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ 2026 సంవత్సరం నుండి కొన్ని రాసుల జీవితాలు మారబోతున్నాయి. జీవితంలో ఉండే కష్టాల్లో బాధలు అన్నీ తొలగిపోయి భాగ్యవంతులు కాబోతున్నారు. కొత్త ఏడాది చక్రం తిప్పబోయే రాసుల్లో కన్య మొదటి స్థానంలో ఉంటుంది. ఈ 2026 సంవత్సరం నుండి కన్యా రాశి వారికి చాలా అదృష్టం పట్టబోతుంది. మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఎవరు ఊహించినటువంటి విషయాలను పొందబోతున్నారు. ఇక కన్యా రాశి వారికి నూతన సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం కాబోతుంది. కన్యా రాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకబోతుంది. కన్యా రాశి వారికి అద్భుతమైన ధనలాభాలు కలగబోతున్నాయి. ఇక మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసేవారికి జీతాలు కూడా పెరుగుతాయి. కన్యా రాశి వారి ఆర్థిక పరిస్థితి కొత్త సంవత్సరంలో ఎంత అభివృద్ధి చెందుతుంది. మీరు ఏ పని చేసినా సరే అదృష్టం కలిసి రాబోతుంది. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా సంతానం కలగబోతుంది. కన్యా రాశి వారికి ఈ 2026 సంవత్సరం నుండి అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. ఇక ఈ 2026 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాసుల్లో వృశ్చిక రాశి ఒకటి. ఈ నూతన సంవత్సరం అంతా వృశ్చిక రాశి జాతకులకు అత్యంతంగా ఉండబోతుంది. ఎన్నో శుభయోగాలు కలగబోతున్నాయి. జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అదృష్టం మాత్రం రెట్టింపు కాబోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరం అయిపోతాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం బాగా కలిసి రాబోతుంది. అధికమైన ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారి కలలు నెరవేరుతాయి. ఈ 2026 సంవత్సరం నుండి వృశ్చిక రాశి వారికి బాగా కలిసి రాబోతుంది. కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని మీరు దుర్వినియోగం చేసుకున్నా బాగా ఉపయోగించుకోండి. 2026 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న మూడవ రాశి కుంభరాశి. 2026 సంవత్సరం నుండి కుంభరాశి వారికి కాలం కలిసి రాబోతుంది. ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలను వినబోతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు పొందుతారు. జీతాలు పెరగబోతున్నాయి. వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. ఆర్థికంగా బాగా స్థిరపడబోతున్నారు.
అయితే కుంభరాశి వారు ఈ నూతన సంవత్సరంలో మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయండి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. కాబట్టి ఈ 2026 సంవత్సరాన్ని మీరు అస్సలు వృధా చేయకండి. ఈ సమయాన్ని ఉపయోగించడం త్వరలోనే కోటీశ్వర్లు అవుతారు. 2026 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న 4వ రాశి మకర రాశి. ఈ 2026 సంవత్సరం మొత్తం మకర రాశి జాతకులకు శనిదేవుడు అపారమైన ధనాన్ని ఇవ్వబోతున్నారు. గతంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అప్పుల సమస్యలు తీరిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడబోతున్నాయి. మకర రాశి దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. వ్యాపారం అధిక లాభాలు చేకూరుతాయి. ఈ నూతన సంవత్సరం మాత్రం మకర రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. కాబట్టి 2026 సంవత్సరాన్ని వృధా చేయకుండా బాగా ఉపయోగించుకోండి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ముఖ్యంగా మకర రాశి వ్యక్తులు కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవాలి. 2026 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న 5వ రాశి మేషరాశి. ఈ నూతన సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసి రాబోతుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వరించబోతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. అపారమైన ధనాన్ని కూడా పెట్టుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ కొత్త సంవత్సరం మాత్రం మేషరాశి వారికి అదృష్టం తలుపు తట్టినట్టే. ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలను పొందబోతున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం కలిసి రాబోతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. 2026 సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న 6వ రాశి వృషభ రాశి. ఈ 2026 సంవత్సరం నుండి వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఏ పని చేసినా విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఏ రాశుల్లో వృషభ రాశి ఒకటి. మీరు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఏ పని చేసినా కాలం కలిసి వస్తుంది. మీరు చేసే పనులన్నీ ఎవరితోనైనా చెప్పకండి. ఇలా చెప్పడం వల్ల మీ పనుల మధ్యలోనే ఆగిపోతాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు రాబోతున్నాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి చెప్పనక్కర్లేదు. ఎంత సంపాదన సంపాదించబోతున్నారు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడుస్తుంది. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఇక ఈ 2026 సంవత్సరం నుండి మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు. కాబట్టి ఈ 2026 సంవత్సరం నుండి ఈ వీడియోలో చెప్పిన 6 రాశులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. చూశారు కదండి, ఈ 2026 సంవత్సరంలో ఈ 6 రాశుల వారు అత్యంత ధనవంతులు కానబోతున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో అనేది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ధన్యవాదములు.